సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. చీర కొనివ్వలేదని ఒకే ఒక కారణంతో భర్తను కుక్కర్తో కొట్టి చంపేసిందో భార్య. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో జరిగింది. ఒక చిన్న చీర, ఆ చీర కొనివ్వలేదన్నటువంటి ఒకే ఒక చిన్న గొడవ చివరికి ప్రాణాన్ని బలి తీసుకుంది. క్షణికావేశం ఒక కుటుంబాన్ని కూల్చేస్తే 7 ఏళ్ల పసివాడి ముందే కట్టుకున్న భర్తను 100 ఏళ్ల జీవితానికి దూరం చేసింది. అసలు బద్లాపూర్లో ఆ రోజు రాత్రి ఏం జరిగింది? ఒక ప్రెషర్ కుక్కర్ హత్య ఆయుధంగా ఎలా మారింది? పోలీసులనే బురిడి కొట్టించాలనుకున్న ఆ భార్య ప్లాన్ ఎలా తిరగబడింది? పూర్తి వివరాలు ఒకసారి ఇప్పుడు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మహారాష్ట్రలోని థానే జిల్లా బద్లాపూర్ ఈస్ట్ పరిధిలోని షిర్గావ్ ప్రాంతం అది. అక్కడ హరేరామ్ సింగ్ అనేటువంటి వ్యక్తి తన భార్య సునీతాదేవి అలాగే 7 ఏళ్ల కొడుకుతో కలిసి నివసిస్తున్నారు. హరేరామ్ సింగ్ అంగవైకల్యం ఉన్నటువంటి వ్యక్తి, నడవలేని పరిస్థితుల్లో మంచానికే పరిమితమై జీవనం సాగిస్తున్నాడు. సంసారం అన్నాక గొడవలు సహజమే. వీరి ఇంట్లో కూడా తరచూ అలాంటి చిన్న చిన్న విషయాలకే ఘర్షణలు జరుగుతుండేవి. కానీ మంగళవారం సాయంత్రం జరిగిన ఆ గొడవ మాత్రం ఎవరూ ఊహించని దారుణానికి దారితీసింది. సంఘటన జరిగిన రోజు సాయంత్రం సునీతాదేవి తన భర్త హరేరామ్ సింగ్ను ఒక కొత్త చీర కొనివ్వమని అడిగింది. ఆర్థిక ఇబ్బందుల వల్లనో లేకుంటే ఇతర కారణాల వల్లనో హరేరామ్ సింగ్ ఇప్పుడు కొనివ్వలేనంటూ నిరాకరించాడు. అంతే. ఆ చిన్న మాట పట్టింపులతో ఇద్దరి మధ్య మాట పెరిగింది. కోపం కట్టలు తెంచుకున్న సునీతాదేవి నిమిషాల వ్యవధిలో రాక్షసిగా మారిపోయింది. వంటగదిలోకి వెళ్ళి బరువైనటువంటి ప్రెషర్ కుక్కర్ తీసుకువచ్చి మంచంపై ఉన్నటువంటి భర్త తలపైన బలంగా బాది కొట్టింది. హరేరామ్ సింగ్ అంగవైకల్యం ఉన్న వ్యక్తి కావడంతో ఆమె దాడి నుంచి తప్పుకోలేకపోయాడు, అలాగే తిరగబడలేకపోయాడు. కుక్కర్ దెబ్బకి కింద పడిపోయినటువంటి భర్తను ఆ తర్వాత గొంతు నిలిమి అత్యంత దారుణంగా హత్య చేసింది సునీతాదేవి. హత్య జరిగిన తర్వాత సునీతాదేవి చాలా తెలివిగా పోలీసులను, స్థానికులను తప్పుదోవ పట్టించడానికి ఒక కొత్త నాటకం కూడా మొదలుపెట్టింది. తనకేమీ తెలియదన్నట్లుగా నాటకం ఆడుతూ పోలీసులకు సమాచారం అందించింది. ఎవరో వచ్చి దాడి చేశారన్నట్లుగా సీన్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. కానీ సీన్లోకి వచ్చిన బద్లాపూర్ ఈస్ట్ పోలీసులు క్రైమ్ సీన్ను పరిశీలించి అనుమానం వ్యక్తపరిచారు. సరిగ్గా అదే సమయంలో కేసులో ఊహించని మలుపు తిరిగింది. ఈ ఘోరమంతా జరుగుతున్నప్పుడు ఇంట్లోనే ఉన్న వారి 7 ఏళ్ల చిన్నారి కొడుకు ఆ యొక్క అసలు నిజాన్ని పోలీసులకు చెప్పేశాడు. కళ్ళ ముందే తల్లి తండ్రిని కుక్కర్తో కొట్టి గొంతు నిలిమి చంపడం చూసిన ఆ పసివాడు ఇచ్చిన సాక్ష్యం పోలీసులకు కీలక ఆధారంగా మారింది. దీంతో సునీతాదేవి నాటకానికి తెరపడింది. పోలీసులు ఆమెను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న మిగిలింది. కేవలం ఒక చీర కొనివ్వలేదన్న చిన్న కారణంతోనే హత్య జరిగిందా, లేక దీని వెనక గత కొంతకాలంగా నడుస్తున్నటువంటి కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు లేదా వేరే ఏమైనా ముందస్తు ప్లాన్ ఉందా అనే కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు ప్రస్తుతం లోతుగా విచారణ అయితే జరుపుతున్నారు. ఈ ఘటన సమాజంలో ప్రస్తుతం మారుతున్నటువంటి మానవ సంబంధాల తీవ్రతకు అద్దం పడుతుంది. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఎలా ఒక కుటుంబాన్ని నాశనం చేస్తాయో, ఒక పసివాడి భవిష్యత్తును అంధకారం చేస్తాయో ఈ ఘటన మరొకసారి నిరూపిస్తుంది. ఈ దారుణమైనటువంటి ఘటనపైన మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి.